తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి వర్యులుగా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు జరిగే క్రమంలో నిరుద్యోగ యువతకు మేము అండగా ఉంటామని చెప్పిన విధంగా వరంగల్ తూర్పు నియోజకవర్గం నుండి మా మంత్రివర్యులైన కొండ సురేఖ మేడం గారు మరియు అదేవిధంగా డైనమిక్ లీడర్ మా చిట్టక్క గారు కూడా నిరుద్యోగ యువతకు ఎన్నికల ప్రచార సందర్భంలో నిరుద్యోగ యువతకు మేము అండగా ఉంటామని మా సుష్మిత పటేల్ చిట్టక్క గారు చెప్పిన విధంగా రేపు జరగబోయే ఎంకే నాయుడు అనే ఒక హోటల్లో రేపు నిరుద్యోగ యువత పురానికి ఏదైతే ఉద్యోగ అవకాశాల కోసానికి దాదాపు ఒక 60 కంపెనీల వరకు మాట్లాడి ఆ కంపెనీ వాళ్ళతోని రేపటి పిల్లల భవిష్యత్ కొరకు వాళ్ళకు ఉద్యోగాలు అనేది ఉండాలనే దాని మీద రేపు జరిగే ఇంటర్వ్యూలో క్యూలేటర్ అనేది ఒకటి మేము తూర్పు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో క్యూలేటర్ అనేది ఒకటి ఇచ్చిండ్రు. దాంట్లో స్కాన్ చేసుకున్న క్రమంలో వారి పేరు, వారి అడ్రస్, వారు చదువుకున్న చదువు అనేది మొత్తం ఫామ్ కంప్లీట్ చేసుకొని రేపు జరిగే ఆ కార్యక్రమంలో నిరుద్యోగ యువత వారు చదువుకున్న దాని మీద వారికి వచ్చే కంపెనీలు దాదాపు అంటే 60 కంపెనీలు ఉన్నాయి. ప్రతి కంపెనీలో కూడా ఫస్ట్ ఏదైతే ఉద్యోగ అవకాశానికి ముందుగా ప్రయత్నం చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఒక సంవత్సరం తర్వాత వాళ్ళ కుటుంబానికి ఏదైతే ఉద్యోగ అవకాశంతో ఉద్యోగాలు వస్తాయో రేపు వాళ్ళ కుటుంబానికి వాళ్ళు ఒక బాధ్యులుగా కుటుంబానికి భరోసాగా నిలబడతారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా 10వ తరగతి నుండి డిగ్రీ బీటెక్ వరకు కూడా చదువుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా 10వ తరగతి తర్వాత చదువుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ కంపెనీలలో అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా లోకల్లో కూడా ఏదైతే కొన్ని కంపెనీలకు సంబంధించిన వాళ్ళతో కూడా మా మంత్రివర్యులైన సురేఖ మేడం గారు మరి అదేవిధంగా చిట్టెక్క గారు మురళన్న గారు కలిసి ఇక్కడ కొన్ని కంపెనీలలో కూడా లోకల్లో కూడా కొన్ని ఉద్యోగ అవకాశాల కోసానికి రేపు జరిగే జాబ్ మేళాలో ఈ అవకాశం ఉంటుంది. కాబట్టి మన వరంగల్ తూర్పు నియోజకవర్గం యువతకు అందుబాటులో ఉండాలని వరంగల్ రైల్వే స్టేషన్ బస్ స్టేషన్ సమీపంలో రామ్కి దగ్గర ఎంకే నాయుడు హోటల్లో రేపు మన రాష్ట్ర నాయకులైన గోపాల్ నవీన్ రాజు గారి ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమానికి అందరూ కూడా నిరుద్యోగ యువత పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను. నా పేరు వీరన్న బెడిదే వీరన్న, నా పేరు వరంగల్ ఈస్ట్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు.